క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 3 పండుగలను కొనియాడుతున్నాం. మరియ మాత మాతృత్వ మహోత్సవము, యేసు నామకరణ మహోత్సవము, నూతన సంవత్సరము. ఈరోజు నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. ఒక సంవత్సరం దొర్లిపోయింది, మరో సంవత్సరము ప్రారంభం కాబోతుంది. ఈ సంవత్సరం ఎలా గడవబోతుందో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు, విపత్తులు, మనస్పర్ధలు, కలహాలు, అరిష్టాలు రాబోతున్నావో మనకు తెలియదు. అన్నీ సక్రమంగా జరగాలని ఆశిస్తున్నాం. అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నాం. పాడి పంటలు పుష్కలంగా ఉండాలని, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట సమృద్ధిగా దొరకాలని, కుటుంబంలో అందరూ ఆరోగ్యముగా, సమాధానముగా, అన్యోన్య అవగాహనతో జీవించాలని కాంక్షిస్తున్నాం. ఇరుగు పొరుగు వారి శ్రేయస్సు కోరుకుంటున్నాం. సంఘములో శాంతి కొరకై ప్రార్థనలు చేస్తున్నాం. నూతన సంవత్సర ఆరంభంలో పలువురు మేలు కోరి వారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. అది మన సాంప్రదాయం. శుభాకాంక్షలను అందుకోవటంలో మనమంతా ఒకరిపై ఒకరు ఆధారపడి ఉండి పరస్పర మేలును కోరుకుంటున్నామని భావన. దైవాశీస్సులు ఉచ్చరించటం, దైవిక శుభాకాంక్షలు అందజేయటంలో మానవులంతా ఆ భగవంతుని దయాళత్వంపై ఆధారపడి ఉన్నారనే భావం ఉంటుంది. మనం పలికే శుభవచనాలని దేవుని మానవుల దగ్గరకు తీసుకుని వస్తున్నాయి. దైవాశీర్వాదం మన మిత్రులపై దండిగా ఉండాలని కాంక్షించటంలో భగవంతుడు మన మిత్రులకు సన్నిహితుడై వారిని కాపాడి అన్ని విధాల వారికి తోడై ఉండాలని సూచిస్తున్నాం. నూతన సంవత్సర ఆరంభంలో పరస్పరం మనము శుభాకాంక్షలను అందజేసుకుని ఆ సంవత్సరం అంతా దేవుడు మనకు తోడై ఉండాలని కోరుకుంటున్నాం. అదే ఉద్దేశముతో ఈ దినం పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనపై ఆశీర్వచనాలు, శుభాకాంక్షలను పలుకుతున్నాయి. ఈనాటి మొదటి పఠనము ఇలా తెలియజేస్తుంది: యావే నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. యావే నిన్ను తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యావే నీ మీద తన కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. అట్టువారు ఇజ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. పూర్వవేదములో గురువులు పండుగ రోజుల్లో, మరీ ముఖ్యముగా నూతన సంవత్సర ఆరంభములో ఈ విధంగా ప్రజలపై ఆశీర్వచనం పలికేవారు. ఈ ఆశీర్వాదం వలన దేవుడు ప్రజలకు ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడేటట్లు కోరేవారు. దైవాశీర్వాదముతో సంవత్సరము ప్రారంభం కావాలి. సంవత్సరములో ప్రజలు పొందే మేలులన్నీ దేవుని నుండే లభిస్తున్నాయని వారు గ్రహించేవారు. దేవుడు లేని జీవితము అర్ధరహితమైన జీవితం, అంధకారమైన జీవితం. అంధకారం తొలగిపోవాలంటే దేవుని నుండి కాంతిని పొందాలి. దేవుని వెలుగు ఉంటేనే జీవితంలో శాంతి, సమాధానాలు నెలకొని ఉంటాయి. అందుకే పరిశుద్ధ గ్రంథం యావే నీ మీద కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక అని పలుకుతుంది. సంవత్సరమంతా ఆ దేవుని వెలుగు మన హృదయంలో ప్రకాశించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణము దేవుని పేరును ఉచ్చరించడం వలన ఆయన ఆశీర్వాదం కలుగుతుందని చెప్పుతుంది. అట్లు వారు ఇజ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. అట్లే శ్రీసభ ఈ దినం యేసు నామాన్ని మనందరి పైన సువార్త పట్టణం ద్వారా ఉచ్చరిస్తుంది. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించిన యేసు అని నామకరణము గావించరి. లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనము. ఈ దినం యేసు నామకరణ పర్వదినం. యేసు అను పేరుకు రక్షకుడు అని అర్థము. రక్షక నామముతో సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ రక్షకుడే దేవుడు,
మానవాళిపై ఉచ్చరించిన ఆశీర్వచనం. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్య లోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సు నసుగుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనము. ఆయన నామమందే మనకు రక్షణ. ప్రభువు నామమును బట్టి జపించడు వారు రక్షింపబడెదరు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 21వ వచనము. యేసు మన హృదయాల్లో నివసించినప్పుడే నూతన సంవత్సరము ఫలవంతమయ్యేది. ఇహలోక సంపదలు, సుఖాలు, పేరు ప్రఖ్యాతులు, పదవులు, సుఖభోగాలు ఎన్ని ఉన్నా ఆత్మశాంతి, సమాధానం, సంతోషం పొందలేం. కొద్దిపాటి కష్టాలు రాగానే జీవితం కల్లోలమవుతుంది, విరక్తి పుడుతుంది. అసూయ, పగ, ద్వేషం, అవినీతి మొదలైన దుర్గుణాలు చెలరేగుతాయి. యేసు నిజంగా మన హృదయాల్లో వాసము ఏర్పరచుకుంటే మనకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అరిష్టాలు సంభవించినా వాటిని ధైర్యంగా ఎదుర్కొనగలం. ఈ నూతన సంవత్సరంలో అనారోగ్యం కలగవచ్చు, మనస్పర్ధలు రావచ్చు, అపాయాలు జరగవచ్చు, అరిష్టాలు చుట్టుముట్టవచ్చు. ఎన్ని వచ్చినా రక్షకుడైన యేసు మనలో ఉంటే మన జీవితము పటిష్టమై శాంతివంతముగా ముందుకు సాగిపోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో క్రొత్తదనము ఏర్పడాలి. పూర్వపు స్వభావమును మార్చుకొనుడు, అదియే కదా మీకిట్టి జీవితమును కలిగించినది. ఆ పాత జీవితము దుష్ట వాంఛలచే ధ్వంసము చేయబడినది కదా. మీ హృదయమును, బుద్ధులను క్రొత్తవి కావలను. మీరు క్రొత్త స్వభావమును స్వీకరింపవలను. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు. ఈ దినం శ్రీసభ యేసు నామాన్ని మన పెదవులపై ఉంచుతుంది. అనగా ఆయన వ్యక్తిత్వం, స్వభావం, జీవితం మనలో ప్రవేశించాలి. క్రొత్త కాంతితో ప్రకాశించాలి. ప్రగతి మార్గములో ఒక అడుగు ముందుకు వేయాలి. పాతకాలపు పాప జీవితాన్ని, అక్రమ మార్గాన్ని విసర్జించాలి. గతించిన సంవత్సరానికి వీడ్కోలు చెప్పాలి. ఆధ్యాత్మికము, భౌతికములైన మేలులు ఎన్నో దేవుని నుండి పొందాం. వీటినన్నిటినీ స్మరించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. పోయిన సంవత్సరంలో ఎన్ని కష్టాలు, అనర్థాలు, అరిష్టాలు వచ్చి ఉన్నా మనం పొందిన మేలులు కూడా అనేకం ఉన్నాయి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కడు ఆత్మ పరిశీలన చేసుకుంటే తాను ప్రతిదినము ఏదో రూపంలో పొందిన దేవుని వరాలకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. తాను చేసిన పాపాలకు, ద్రోహాలకు, అక్రమాలకు పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాప హృదయము, కృతజ్ఞత హృదయము రెండు అవసరము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనం మన తల్లి అయిన మరియమాతకు ప్రాధాన్యతనిస్తుంది. మరియ తల్లి దేవుని తల్లి అని ఈ దినం శ్రీసభ చాటుతుంది. మరియమ్మ దేవుని వరాన్ని తన కొరకు కాక మానవులందరి కొరకు స్వీకరించింది. మానవాళికి దైవ కుమారుని ప్రసాదించింది. దైవ కుమారునికి ప్రాణం పోసి మరియమ్మ మనందరికీ ప్రాణం పోస్తుంది. దైవ జీవితాన్ని మనకు ప్రసాదిస్తుంది. దైవ జీవితానికి జన్మించిన ప్రతి వానికి ఆమె తల్లి. ఆమె పుత్రులమైన మనం ఆమె వలె దైవ కుమారుని ప్రజలకు ప్రసాదించాలి. దైవ నామాన్ని ప్రజలపై ఉచ్చరించాలి. యేసు పేరట అందరిపై ఆశీర్వచనం పలకాలి. యేసునే మనం ఈ దినం శుభాకాంక్షగా ఇతరులకు అందజేయాలి. శుభాకాంక్షను హృదయపూర్వకంగా అందజేసిన వాడు ఇతరులను చూచి అసూయపడడు. ఈ దినం దైవ ఆశీర్వాదాన్ని మన సోదరులపై కోరి రేపు అదే సోదరుని ప్రగతిని చూచి అసూయ చెందటంలో అర్థం లేదు. మన శుభాకాంక్ష నోటు నుండే కాక హృదయం నుండి రాలేదని చెప్పడానికి అది నిర్ధారణ. ఈరోజు నీ సోదరుని మేలును, శ్రేయస్సును కాంక్షించు. అప్పుడు దేవుడు నిన్ను దండిగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వరా, ప్రభువా, ఈ రోజున
నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. గడిచిన దినాలకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. గత కాలములో మాకు అనేక మేలులు చేసినందులకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ కొత్త సంవత్సరంలో మాకు తోడుగా ఉండండి. ఈ కొత్త సంవత్సరంలో ఎల్లవేళలా నీ నామాన్ని జపించుకుంటూ నీ వాక్కు చేత ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా, ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్న ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.